సో మన లాస్ట్ క్లాస్లో ఏంటంటే వాల్యూమ్స్ అండ్ స్నాప్ షాట్స్ గురించి మాట్లాడాం, బట్ దట్ వాజ్ ఓన్లీ ఫర్ లైనక్స్ మిషన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే వాల్యూమ్స్ ని ఎక్స్టెండ్ చేయడము, నెక్స్ట్ కొత్త వాల్యూమ్ ని క్రియేట్ చేసి సర్వర్ కి అటాచ్ చేసిన తర్వాత వాటిని అవైలబుల్ లో తీసుకురావడం ఫర్ విండోస్. ఈ ప్రాసెస్ మనం లైనక్స్ లో చేసినప్పుడు ఏం చేసామంటే కొత్త వాల్యూమ్ ని మౌంట్ చేసాం by creating directory, creating file system, and we mount it. Extend చేయడానికి ఏం చేసాము, మీ గ్రో పార్ట్ అండ్ దెన్ గ్రో ఎఫ్ఎస్, ఇవి రెండు యూస్ చేసాం. ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను ఒక విండోస్ సర్వర్ లాంచ్ చేస్తున్నా. ఈ విండోస్ సర్వర్ కి బై డిఫాల్ట్ గా మనకు వచ్చే మినిమం స్పేస్ వచ్చేసి 30 GB. ఓకే, 2025 వర్షన్స్ తీసుకోకండి. ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ వస్తుంది, కానీ దీని కాంబినేషన్తో ఇక్కడ ఏది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉండదు. సో లెట్స్ గో టు 2022 ఆర్ లోయర్ వర్షన్స్. 2022 కానీ 19 కానీ ఇంకేవైనా బేస్ కోర్ బేస్ ఇలా కనిపిస్తుంటాయి, ఓన్లీ యూజ్ దెమ్. ఓకే, సో మీకు అఫ్ కోర్స్ మీరు ముంబైలో యూజ్ చేస్తున్నారు కాబట్టి T2 మైక్రో ఉంటుంది. మీరు ఏదైనా వేరే రీజియన్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, T2 మైక్రో అవైలబుల్ లేకపోతే యూ కెన్ గో ఫర్ T3 మైక్రో. మీకు ఇక్కడ ఫ్రీ టైర్ అని కనిపిస్తుంది, నో ప్రాబ్లం. సో కీ పేర్ లేదు కదా, ఐల్ క్రియేట్ వన్ కీ పేర్. we need a PEM key only. For Windows it's a PEM. So and ఇది మన నెట్వర్క్, సబ్ నెట్వర్క్స్. I'm going to use the existing security group only. డిఫాల్ట్ యూజ్ చేస్తున్నా. ఇందులో ఏ పోర్ట్ నెంబర్ ఎనేబుల్ అయి ఉండాలి అనేది క్వశ్చన్ కదా. మనం యూస్ చేస్తుంది ఏంటి, విండోస్ కి మనం యూస్ చేసే సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి RDP పోర్ట్ నెంబర్, విచ్ ఇస్ 3389 పోర్ట్ నెంబర్. ఇప్పుడు ఫస్ట్ దీనికి మనం కనెక్ట్ అవుతాను, చూడండి కనెక్ట్ అవ్వలేము. సో ఐల్ టేక్ దిస్ వన్. ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి అంటే మీ లైనక్స్ సిస్టమ్ కి మీరు మొబాక్స్ కానీ లేకపోతే పుట్టి కానీ యూజ్ చేస్తున్నారు. ఓకే, పుట్టిని మీరు లైనక్స్ విండోస్ మిషన్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేయలేరు, బట్ యూ కెన్ యూజ్ మొబాక్స్. బట్ మనకి ఏం అవసరం లేదు, మనకి డిఫాల్ట్ గానే మన సిస్టంలో ఒక రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని ఒక డిఫాల్ట్ అప్లికేషన్ ఉంటుంది. ఇది మనమేం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్స్ డిఫాల్ట్ అప్లికేషన్ ఇన్ ఎవ్రీ విండోస్. సో మీ ఐపీ అడ్రస్ పేస్ట్ చేయండి. మీరు కనెక్ట్ అవ్వలేదు చూడండి, మీకు ఇదే ఇనిషియల్ గా మీకు ప్రాబ్లం వచ్చింది, లైనక్స్ కూడా కనెక్ట్ అవ్వలేకపోయారు. అప్పుడు నేను ఏం చెప్పాను, మీ సెక్యూరిటీ గ్రూప్ లో 22 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయమని చెప్పాను. ఇక్కడ ఏంటి, మీ సెక్యూరిటీ గ్రూప్ లో ఇప్పుడు వెళ్ళి 3389 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేద్దాం. ఇదే చెప్తున్నాడు. మేబీ మీ సర్వర్ కరెక్ట్ గా కాన్ఫిగర్ అయ్యి లేకపోవచ్చు. ఓకే, మీ రిమోట్ కంప్యూటర్ రన్నింగ్ లో లేకపోయి ఉండొచ్చు, రిమోట్ కంప్యూటర్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ది నెట్వర్క్ లో లేకపోయి ఉండొచ్చు, ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. బట్ దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. సో గో టు సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసుకోండి వేరే ట్యాబ్ లో. ఇక్కడ చూడండి, మీరు ఇన్బౌండ్ రూల్ చెక్ చేస్తే మీకు ఓన్లీ SSH లైనక్స్ కి మాత్రమే కనెక్ట్ అవ్వాలని రూల్ ఉంది. ఓకే, కానీ మనం కనెక్ట్ అవుతుంది విండోస్ మిషన్ కి, విచ్ ఇస్ RDP పోర్ట్ నెంబర్. సేమ్ మీరు RDP పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసుకోండి, సేమ్ 0.0.0 ఇచ్చేసి సేవ్ చేసేసుకోండి రూల్. దట్స్ ఇట్, జాబ్ డన్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మీరు కనెక్ట్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది, చూసారా అడిగింది. ఇప్పుడు ఏంటంటే మీ యూజర్ నేము ఇలా రాకూడదు, మోర్ చాయిస్ కి వెళ్ళి యూజ్ డిఫరెంట్ అకౌంట్ క్లిక్ చేయండి. డిఫరెంట్. ఇప్పుడు మీ యూజర్ నేమ్, మరి మీ యూజర్ నేమ్ మీకు తెలియదు కదా. సో సేమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది మీ యూజర్ నేమ్ అనమాట. కనెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ RDP క్లయింట్ ఉంది చూసారా, ఇక్కడ కనిపిస్తుంది మీ యూజర్ నేమ్. ఓకే, సో మీరు మామూలుగా దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ సింబల్ అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. మీ యూజర్ నేమ్ రెడీ, బట్ మీ పాస్వర్డ్ మనం లైనక్స్ లో ఏం చేసాము, కీని అథెంటికేషన్ చేసి డైరెక్ట్ పుట్టిలో కానీ మొబాక్స్ లో కానీ కనెక్ట్ అయ్యాం. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు, మీరు పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. అంటే యూ నీడ్ టు గెట్ ది పాస్వర్డ్.
మీరు ఆల్రెడీ కీ డౌన్లోడ్ చేశారు కదా, మీ కీ డౌన్లోడ్ చేసిన కీ ఏంటి, అదొక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉన్న పాస్వర్డ్. ఇప్పుడు ఆ పర్టికులర్ పాస్వర్డ్ మనం డీక్రిప్ట్ చేద్దాం. సో గెట్ పాస్వర్డ్. మీకు ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే మీ సిస్టము 4 minutes వెయిట్ చేయమని చెప్తుంది. మీరు ఇమీడియట్ గా మీ విండోస్ సిస్టమ్ రెడీగా ఉండదు పాస్వర్డ్ జనరేట్ చేయడానికి. బట్ 4 minutes అవసరం లేదు, 2 minutes అలా రెడీ అయిపోతుంది. మీరు వెయిట్ అన్నప్పుడు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మళ్ళీ రీఇనిషియేట్, అప్లోడ్ ది కీ. ఇప్పుడు నేను అప్లోడ్ చేయడానికి నా కీ రెడీ ఉంది కదా. సో జస్ట్ గో అండ్ యూజ్ దిస్. చూడండి, మీ ఎన్క్రిప్టెడ్ RSA కీని అప్లోడ్ చేసేసారు. డిక్రిప్ట్ పాస్వర్డ్, ఇది కూడా మీ పాస్వర్డ్ వచ్చింది. అయితే మీరు అనుకోవచ్చు ఇదే పాస్వర్డ్ నేను సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని. నో, ఇది ర్యాండమ్ గా వేరే వేరే పాస్వర్డ్స్ ఇస్తా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కీ పేరు మీకు షేర్ చేసి, ఇప్పుడు ఇది నేను శ్రవంతి క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తుంది కదా, ఇప్పుడు ఈ కీ పేర్ ఈ పర్టికులర్ సర్వర్ కి సేమ్ కీ పేర్ శ్రవంతి అప్లోడ్ చేసింది అనుకోండి, వేరే పాస్వర్డ్ వస్తుంది. ఓకే, సో ఎనీవే, సో ఐఎమ్ యూజింగ్ దిస్ పాస్వర్డ్, క్లిక్ కనెక్ట్. ఎస్, ఇప్పుడు మీరు విండోస్ సర్వర్ లోకి కనెక్ట్ అయ్యారు. ఓకే, సో ఇది మీ విండోస్ సర్వర్. మీరు ఏ యూజర్ గా లాగిన్ అయ్యారు ఈ సిస్టమ్ లోకి? అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అయ్యారు. ఓకే, సూపర్, లెట్ ఇట్ బి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? మనకి బై డిఫాల్ట్ గా సి డ్రైవ్ ఒకటి క్రియేట్ అయిపోతుంది విండోస్ లో. ఎంత జీబీతో క్రియేట్ అయింది? 30 జీబీతో క్రియేట్ అయింది. ఎందుకు 30 జీబీ? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అమెజాన్ లైనక్స్ అయితే మినిమం 8 జీబీ, రెడ్ హ్యాట్ అయితే మినిమం 10 జీబీ, ఉబంటు అయితే మినిమం 10 జీబీ, విండోస్ మాత్రం మినిమం 30 జీబీ. ఎందుకు మినిమం 30 జీబీ అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక సాఫ్ట్వేరే కదా, అది మీ సర్వర్ లో ఇన్స్టాల్ అవుతుంది కదా, దానికి అంత స్పేస్ మినిమం కావాలి. ఎంత? మినిమం 16, అరౌండ్ 15 to 16 జీబీ స్పేసే కావాలి ఇన్స్టాల్ అవడానికి. సో ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళి ఇప్పుడు సి డ్రైవ్ ఓపెన్ చేస్తాను. చూడండి, మనకి 30 జీబీ ఉంది కదా, 29.9. మీకు ఎంత ఫ్రీ స్పేస్ ఉంది? ఓన్లీ 11 జీబీ మాత్రమే ఫ్రీ స్పేస్ ఉంది అవుట్ ఆఫ్ 30. అంటే మీకు ఎంత జీబీ కంప్లీట్ అయిపోయింది? 19 జీబీ యూటిలైజ్ అయిపోయింది. మీరు వెళ్ళి చెక్ చేస్తే ఇదిగో ఇవన్నీ యూటిలైజ్ చేసుకున్నాయి. బట్ మనం ఇవన్నీ ఈ సిస్టమ్కి సంబంధించిన టెంప్ ఫైల్స్, బూటబుల్ ఫైల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వీ నో నీడ్ టు బాదర్ అబౌట్ దాట్. ఇప్పుడు మనం ఒక రిక్వైర్మెంట్ చూద్దాం. ద రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నా సి డ్రైవ్ 30 జీబీతో ఉంది, దీన్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం ఒక 35 జీబీగా. నాకు ఒక డి డ్రైవ్ కావాలి, దాన్ని కూడా ఒక 5 జీబీతో. ఎక్కువ స్పేస్ యూజ్ చేయకండి, ఒక మన వ్యాలిడేషన్ కోసమే కాబట్టి ఒక 5 జీబీ 2 జీబీ ఇట్లా యూజ్ చేసుకోండి. దీన్ని మనం చేద్దాం. ఇప్పుడు ఇది సర్వర్లో ఉన్నాం కదా, సేమ్ ప్రాసెస్. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లెవెల్లో మీరు విండోస్ అయినా లైనక్స్ అయినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది సేమ్ ప్రాసెస్. బట్ డిఫరెన్స్ ఏంటి? స్టోరేజ్కి వెళ్ళి ఇప్పుడు నా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈ 30 జీబీని నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు నాకు 30 జీబీ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? చెక్ దిస్ చెక్ బాక్స్ ఆఫ్ ది వాల్యూమ్ అండర్ ది యాక్షన్స్ టాబ్. మీరు మోడిఫై చేస్తున్నారు దీన్ని, సో క్లిక్ ఆన్ మోడిఫై వాల్యూమ్. సో ఎంత జీబీ అడిషనల్ గా కావాలి? ఒక అడిషనల్ గా ఇంకొక 33 జీబీ అంటే ఒక 3 జీబీ తీసుకుంటున్నా. యూ కెన్ గో ఫర్ అప్ టు ఎంతైనా, ఇదిగో అప్ టు ఇంతవరకు వెళ్ళొచ్చు. 16,384 జీబీ వరకు మీరు ఒక డ్రైవ్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మినిమం 1 జీబీ అని ఉంది. ఇప్పుడు అలా అని చెప్పి నేను 1 జీబీకి వెళ్తే వెళ్ళదు సిస్టమ్ ఆల్వేస్. ఇప్పుడు చూడండి, ద సైజ్ ఆఫ్ ది వాల్యూమ్ కెన్ బి ఓన్లీ ఇంక్రీజ్ నాట్ డిక్రీజ్డ్ అని చెప్తుంది కదా, అదనమాట. అది నేను ఆల్రెడీ చెప్పాను. సో I just extended only 3 GB. That's enough. Modify. ఇప్పుడు మోడిఫై చేశాను కదా, ఈ 30 జీబీ రిఫ్రెష్ చేసుకోండి, మీకు 33 జీబీ అయింది. అంటే మీ సిస్టంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఏ సిస్టంలోకి? విండోస్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టిల్ మీకు ఏం చూపిస్తుంది? 29 జీబీనే చూపిస్తుంది. నేను రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, స్టిల్ 20. ఎందుకు? ఇదే ప్రాసెస్ మీరు లైనక్స్ లో చేసినప్పుడు ఏం చేశారు? మీ గ్రో పార్ట్, మీ పార్టీషన్ ని గ్రో చేశారు. /dev xvdb స్పేస్ 1 అని నెంబర్ 1 పార్టీషన్ చేశారు. దాని తర్వాత గ్రో ఫైల్ సిస్టమ్ అని రన్ చేశారు. బట్ ఇక్కడ ఇది లైనక్స్ కాదు కదా,
విండోస్ కదా, దీనికి ఏంటంటే డిస్క్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకి. ఏం లేదు, మీరు వెళ్ళి నేను మీకు 2 టైప్స్ లో చూపిస్తా దీన్ని డిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఓపెన్ చేస్తామో. సర్వర్ మేనేజర్ ఓపెన్ చేయండి. అయితే ఈ సర్వర్ మేనేజర్ అన్నిట్లలో ఉండదు, విండోస్ 10, 11 వీటిలోనే ఉంటుంది, నా ఓల్డర్ సిస్టమ్స్ లో లేదు. ఇలా అయినా వెళ్ళండి, నేను చూపిస్తా. లేదు అంటే మీ స్టార్ట్ మెనూలో, బట్ లెట్ మీ షో యూ హియర్, ఐ డోంట్ వాంట్ టు మేక్ కన్ఫ్యూజ్. ఇక్కడ టూల్స్ ఉంది కదా, ఈ టూల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంప్యూటర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది చూడండి. హియర్ యు గో. ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ లోనే మీ డిస్క్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది. జనరల్ గా సర్వర్ మేనేజర్ మనం ఫస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసినా, సో విల్ టేక్ లిటిల్ టైం. అసలు ఒక సర్వర్ ని అప్లికేషన్ సర్వర్ చేయాలి లేదా వెబ్ సర్వర్ చేయాలి, ఇవంతా మనం ఈ సర్వర్ మేనేజర్ లోనే చేస్తాం, బట్ దట్ ఈస్ ఓకే. సో ఇది ఇక్కడ ఉంది చూడండి, డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అయింది చూసారా. ఏం చూపిస్తుంది, మీ 30 GB, మీ 3 GB యాడ్ చేస్తారే, ఇది ఇంకా అలోకేట్ అవ్వలే. అందుకే మీకు అక్కడ ఇంకా స్టిల్ మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో స్టిల్ 30 GB ఎందుకు చూపిస్తుంది, ఇక్కడ అలోకేట్ అవ్వలేదు కాబట్టి. మీకు సర్వర్ మేనేజర్ లేకపోతే మీరేంటంటే సేమ్ ఇదే ప్లేస్ కి వెళ్ళి జస్ట్ డిస్క్ అని టైప్ చేయండి. ఒక మీకు ఆప్షన్స్ వస్తాయి, లోడింగ్. ఇదిగోండి, ఇది గుర్తుపెట్టుకోండి, క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టీషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సేమ్ అదే ప్లేస్ కి వెళ్తారు మళ్ళీ డిస్క్ మేనేజ్మెంట్ కి. చూడండి ఇక్కడికే వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఈ 3 GBని ఈ 30 GBతో మెర్జ్ చేయాలి. ఓకే, సో చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి సింపుల్ న్యూ వాల్యూమ్ అని కొడతారు. చేయకండి. సింపుల్ వాల్యూమ్ కొడితే ఏమవుతుందంటే ఇంకొక డ్రైవ్ క్రియేట్ అవుతుంది. కానీ మన రిక్వైర్మెంట్ కొత్త డ్రైవ్ క్రియేట్ అవ్వడం కాదు కదా, మనము ఈ పర్టికులర్ 3 GBని 30 GBతో మెర్జ్ చేయడం అంటే ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఇటు సైడ్ దేన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు మీరు, ఈ 30 GBని కదా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో రైట్ క్లిక్ దిస్ ప్లేస్ అండ్ యూ హ్యావ్ ఆప్షన్ టు ఎక్స్టెండ్ వాల్యూమ్ అండ్ గో నెక్స్ట్, నెక్స్ట్ అండ్ ఫినిష్. చూడండి 33 GB అయిపోయింది. ఇప్పుడు లెట్ ఇట్ బి. ఇది అవసరం లేదు కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఇప్పుడు వెళ్తే రిఫ్రెష్ చేయండి. మీరు ఎప్పుడైనా రిఫ్రెష్ చేయండి, లేకపోతే ఇక్కడ అప్డేట్ అవుతా. చూడండి 32.9, ఇంతకుముందు 29.9. ఓకే 30 GB, ఇప్పుడు 33 GB వచ్చేస్తుంది కదా. సక్సెస్ఫుల్ గా నేను ఏం చేశాను, ఎక్స్టెండ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇంకొక సినారియో ఏంటి, కొత్త వాల్యూమ్ని అటాచ్ చేయడం. అంటే ఒక డి డ్రైవ్, ఈ డ్రైవ్, మీరు వాటెవర్. ఇన్ ది సేమ్ మేనర్ మీరు కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయాలి. కానీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒక కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ సర్వర్కి వెళ్ళండి. మీ సర్వరు ఏ పర్టికులర్ అవైలబిలిటీ జోన్లో రన్ అవుతుందో చెక్ చేసుకోండి. ఏ పర్టికులర్ అవైలబిలిటీ జోన్లో మీ సర్వర్ రన్ అవుతుందో అదే అవైలబిలిటీ జోన్లోనే మీరు చేయాలి. ఏం చేయాలి, వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా ఇన్స్టాన్స్ ఏ అవైలబిలిటీ జోన్లో రన్ అవుతుందో చూద్దాం. 1Bలో రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి 1Aలో ఇంకా చేస్తే మీరు ఇది మార్చుకోండి, ఇది ఒక 5 GB అట్లా పెట్టుకోండి. బై డిఫాల్ట్ 100 GB ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు 1Aలో చేశారు, మీ ఇన్స్టాన్స్ 1Bలో రన్ అవుతుంది, రైట్. ఇలా చేస్తే యూ క్యాన్ట్ అటాచ్ ఇట్. మీరు చూడండి, నేను ఆల్రెడీ చూపించాను, ఐఎమ్ రిపీటింగ్ వన్ మోర్ టైం. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వాల్యూమ్ ఏం చేశాను, అసలు ఇన్ని ఎందుకు అవైలబుల్ ఉన్నాయి తెలుసా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు శ్రవంతి. సో మీరు ఎప్పుడైనా మీ ఇన్స్టాన్స్ టర్మినేట్ చేసినప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేసిన వాల్యూమ్స్ ఎప్పుడు డిలీట్ అవ్వవు, మీరు మాన్యువల్ గా డిలీట్ చేయాలి. అందుకే ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఓకే, వీటిని నేను రిమూవ్ చేస్తాలే, ప్రాబ్లం లేదు. ఇవి 1Bలో రన్ అవుతున్నాయి కదా, సో ఒకటే డిలీట్ చేస్తున్నాం, 1Bది అలానే ఉంచేద్దాం, మనం యూజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేసింది 1Aలో. దీన్ని నేను సర్వర్కి వెళ్ళి అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఓకే, అటాచ్ వాల్యూమ్. నాకు ఒక్కటే సర్వర్ రన్ అవుతుంది, అది 1Bలో రన్ అవుతుంది. కానీ మీరేమో అవైలబిలిటీ జోన్ 1Aలో క్రియేట్ చేశారు, అందుకే మీకు ఇదే ప్రాబ్లము. ఒక్క సర్వర్ కూడా రన్నింగ్ లో కానీ స్టాప్ లో కానీ లేదు బాబు, నువ్వు అటాచ్ చేయలేవని దీని మీనింగ్. ఓకే, బట్ దీనికి ఏంటి ఆల్టర్నేటివ్, ఇప్పుడు వెళ్ళి నేను 1A ఏదైతే క్రియేట్ చేస్తున్నా దాన్ని డిలీట్ చేసేద్దాం మనం.
మీరు సర్వర్ డిలీట్ చేస్తే మీ వాల్యూమ్ డిలీట్ అవ్వదు. వాల్యూమ్ డిలీట్ అవుతుంది. ఏది డిఫాల్ట్గా వచ్చే వాల్యూమ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఇది 1Bలో క్రియేట్ అయి ఉంది కదా, దీన్ని అటాచ్ చేయొచ్చు మనం. ఓకే, బట్ నాకు తెలియదు మీరు ఏమైనా అటాచ్ చేసి డిటాచ్ చేశారేమో. ఐఎమ్ నాట్ షూర్. ఐఎమ్ ట్రయింగ్ దిస్. ఓకే, ఇప్పుడు నా డివైస్కి ఒక నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు ఇది 1Bలో క్రియేట్ అయి ఉంది కదా, అటాచ్డ్, సక్సెస్ఫుల్గా అటాచ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ న్యూస్లోకి వచ్చేస్తుంది. ఇంతకుముందు అవైలబుల్లో ఉంది కదా, మీరు ఇన్స్టాన్స్కి వెళ్తే స్టోరేజ్లో కూడా ఇప్పుడు మీకు 2 కనిపిస్తాయి చూడండి. ఇంతకుముందు మనకు 1 ఉండే, ఇప్పుడు 2 ఉన్నాయి. మీ సర్వర్కి వెళ్ళి ఇఫ్ యూ గో అండ్ రిఫ్రెష్, ఇప్పటికీ మీకు 5GB whatever GB 8GB నా అది ఎంతో క్రియేట్ చేశారు కదా, ఆ పర్టికులర్ది కనిపించట్లే. ఎందుకు? మీరు అక్కడ మౌంట్ చేశారు కదా, బట్ ఇక్కడ మౌంట్ ఆప్షన్ లేదు. సో అండర్ ది సేమ్ డిస్క్ మేనేజ్మెంట్ చూడండి, 8GB ఏముంది, అన్అలొకేటెడ్, ఆఫ్లైన్లో కూడా ఉంది. ఇది మన సి డ్రైవ్ ఏమో ఆన్లైన్లో ఉంది. మీరు ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన డ్రైవ్ మీరు నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఓకే, సో ఇది మాత్రం ఆన్లైన్లోకి తీసుకొద్దాం. రైట్ క్లిక్ అండ్ దెన్ ఆన్లైన్. ఇది ఇనిషియలైజ్ అవ్వలేదు ఇంకా డిస్క్. ఓకే, యూనిట్ ఇనిషియలైజ్ ఆల్సో. సేమ్ ఇదే ప్లేస్లో మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇనిషియలైజ్ చేయండి. ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేసేటప్పుడు మీకు ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి MBR అండ్ GPT అని. MBR అంటే ఏంటంటే మాస్టర్ బూట్ రికార్డ్, GPT ఈజ్ ఏ GUID పార్టీషన్ టేబుల్. ఏంటిది? మీరు మీ సిస్టంలో ఉన్న వాల్యూమ్ని పార్టీషన్ చేయాలి అనుకుంటే ఇవి 2 మెథడ్స్ మీకు ఉన్నాయి. ఏ మెథడ్ యూస్ చేయాలి, ఏ మెథడ్ యూస్ చేయకూడదు అనేది మీ చాయిస్. బట్ కింద ఒక నోట్ ఏం పెట్టాడంటే, ద GPT పార్టీషన్ స్టైల్ is not recognized by all previous versions of Windows. మీకు ఈ GPT అనేది ప్రీవియస్ వర్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అంటే 2016 కానీ 2011 కానీ ఇలాంటి ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం యూస్ చేసుకోలేము అంటున్నారు. మాస్టర్ బూట్ రికార్డ్ ఏంటంటే అన్నిటికీ, ఈవెన్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా అప్లై అవుతుంది. లెట్స్ గో విత్ దట్ వన్. ద మోస్ట్ కామన్ యూజ్డ్ వన్ ఈజ్ MBR ఓన్లీ. క్లిక్ ఓకే. స్టిల్ అన్అలొకేటెడ్. ఓకే, ఎందుకు? మనము ఇప్పుడు ఈ పర్టికులర్ డిస్క్ ని ఆన్లైన్లోకి తీసుకొచ్చి ఇనిషియలైజ్ చేసి పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి? కొత్త డిస్క్ క్రియేట్ చేయాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరు చేసే మిస్టేక్ న్యూ సింపుల్ డిస్క్ అని చెప్పానే, అది ఆ సినారియోలో అలా చేయొద్దు. బట్ ఈ సినారియోలో అసలు మనం కొత్త డిస్క్ క్రియేట్ చేయడమే, అంటే కొత్త డ్రైవ్ క్రియేట్ చేయడమే మన రిక్వైర్మెంట్. సో క్రియేట్ ఎ సింపుల్ న్యూ డిస్క్. నెక్స్ట్, ఇది కదా మీ స్పేస్ 8GB, ఇది MBస్లో కనిపిస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు మీ డ్రైవ్కి ఏం నేమ్ ఇచ్చుకుంటారు? ఇప్పుడు మనకి ఆల్రెడీ C డ్రైవ్ ఉంది, ఆటోమేటిక్గా D అని వచ్చింది. కానీ డీనే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు C కాకుండా మిగతా అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఈ ఇచ్చుకోండి, ఇక్కడ ఉన్న క్యారెక్టర్లో ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి, ఇట్ ఈస్ యువర్ చాయిస్. బట్ ఎందుకు మనము C డ్రైవ్ తర్వాత D డ్రైవ్ యూజ్ చేస్తామంటే, జనరల్గా కాన్ఫిగరేషన్స్ ఎప్పుడైనా సెట్ చేసుకునేటప్పుడు మీ మిగతా సిస్టమ్స్ అన్నిటికీ D డ్రైవ్ ఉంది, దీనికి E డ్రైవ్ ఉంది అనుకుందాం. అప్పుడు కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి కాన్ఫిగరేషన్? ఇదిగో ఈ సిస్టంలోకి వెళ్ళి D డ్రైవ్లో ఇన్స్టాల్ చేయని చెప్పా, కానీ సిస్టంలో D డ్రైవే లేదు. సో అలాంటి సినారియోస్ని ఫుల్ఫిల్ చేయడానికి మనము విల్ గో విత్ ది నెక్స్ట్ అవైలబుల్ డ్రైవ్ క్యారెక్టర్ యూజ్ చేస్తాం. సో గో విత్ ది D డ్రైవ్. మీరు ఈ యూజ్ చేసినా, Z యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా సిస్టమ్ వోంట్ గివ్ యూ ఎనీ ఎర్రర్. చూడండి, ఫైల్ సిస్టమ్ టైప్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫైల్ సిస్టమ్ టైప్ NTFS. మనము లైనెక్స్లో ext4 అని యూజ్ చేశాను మౌంట్ చేసేటప్పుడు. ఓకే, బట్ మౌంట్ చేయట్లేదు, కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఎక్కడ మౌంట్ అవుతుంది? ఇప్పుడు మనం అక్కడ డైరెక్టరీ క్రియేట్ చేస్తాం, ఇక్కడ D డ్రైవ్ అని యూజ్ చేస్తాం. D డ్రైవ్ కూడా ఒక ఫోల్డరే కదా. మనం అక్కడేమో ext4 ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడేమో NTFS ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. మీకు కావాలంటే FAT32 REFS ఉంది. ఇవేంటంటే మనకి కొన్ని కంపాటబిలిటీస్ని త్రో చేస్తుంటాయి. బెటర్ యూ కెన్ గో ఫర్ RTFS డిఫాల్ట్ వన్. రైట్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఫినిష్. చూడండి, ఇప్పుడు హెల్దీలోకి వచ్చేసింది. అండ్ దెన్ యువర్ డ్రైవ్ ఈజ్ రెడీ. మీరు వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళి D డ్రైవ్ ఈజ్ రెడీ 7.99 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 8GB ఆల్మోస్ట్. సో అంటే 8GB స్పేస్ రెడీ అయిపోయింది.
మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రైవ్ని కూడా సేమ్, అంటే నేను ఎక్స్టెండ్ చేయను, అన్నెసెసరీ వేస్ట్. మీరు ఏ డ్రైవ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ డ్రైవ్ని డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ చేసుకొని దాన్ని మోడిఫై చేసుకోండి. ఓకే, సింపుల్. గో దేర్, మోడిఫై వాల్యూమ్. నేను ఈ 8 GB ని 10 GB చేస్తున్నా. అయితే మీరు ఇది చేసేటప్పుడు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, సారీ. మీకు డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, అంటే వాల్యూమ్ టైప్స్. ఇవేమైనా స్టోరేజ్ టైప్స్ చూడండి. మ్యాగ్నెటిక్, త్రూపుట్ హెచ్డిడి, కోల్డ్ హెచ్డిడి, ప్రొవిజన్డ్ ఐఓపిఎస్ ఎస్ఎస్టి, ప్రొవిజన్డ్ ఐఓపిఎస్ ఎస్ఎస్టి 0, IO01, IO02, GP2, GP3. ఇవన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది ఐఓపిఎస్ పర్ఫార్మెన్స్ అండ్ త్రూపుట్ పర్ఫార్మెన్స్. ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. త్రూపుట్ అంటే ఏంటంటే మనము ఒక స్టోరేజ్లో మనం ఎంత ఫాస్ట్గా స్టోర్ చేస్తున్నాం, ఎంత ఫాస్ట్గా రిట్రైవ్ చేసుకుంటున్నాం అనే దాన్ని త్రూపుట్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. అదే నెట్వర్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లేటెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మీ త్రూపుట్ హై ఉందనుకోండి, పర్ఫార్మెన్స్ హై ఉంటుంది. మీ త్రూపుట్ లో ఉంటే పర్ఫార్మెన్స్ లో ఉంటుంది. ఏ లెవెల్లో? మీ స్టోరేజ్ లెవెల్లో. చూడండి, ఇప్పుడు నేను జనరల్ పర్పస్ ఎస్ఎస్డిలో ఐఓపిఎస్ ఏమో 3000 నుండి, త్రూపుట్ ఏమో 125 ఉంది. బట్ మీరు 3000 ఇస్ ఎ మినిమం, యూ కాంట్ గో బిలో దిస్. బట్ మీకు యూ కెన్ గో అప్ టు 16,000, మీ కెన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. మనమంతా మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా సేమ్ అప్లోడ్ చేయం కాబట్టి ఇట్స్ మినిమం ఇనఫ్. ఈవెన్ త్రూపుట్ కూడా ఎంబీపీఎస్ స్పీడ్ 125 MB నుంచి మాక్సిమం 1000 MB స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. ఏ ఏ పర్టికులర్ వాల్యూమ్ టైప్లో? జనరల్ పర్పస్ ఎస్ఎస్డి, విచ్ మీన్స్ GP3లో. అలా కాకుండా నేను ఈ ఓల్డర్ వర్షన్స్ ఉన్నాయి చూసారా, మ్యాగ్నెటిక్, హెచ్డిడి, ఇవి, వీటికి అసలు ఆప్షన్సే మీకు ఇవ్వవు. చూడండి, ఐఓపిఎస్ అనేది అసలు మీకు కనిపించదు, ఎందుకంటే ఇవన్నీ ఓల్డర్ వర్షన్స్. బట్ దీనికి వెళ్తే మీకు ఐఓపిఎస్ చూడండి 100/3000 ఉంది. ఓకే, నెక్స్ట్ దీనికి 3000, దీనికి మినిమం 100, ద మాక్సిమం 500. ఓకే, మాక్సిమం 500, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా 3000 వచ్చింది కాబట్టి ఇట్స్ నాట్, మనకి ఎర్రర్ ఇచ్చింది, బాబు నువ్వు 500 కంటే ఎక్కువ నెంబర్ యూజ్ చేస్తున్నామని. నేను ఇది చేశాను అనుకోండి, ఎర్రర్ పోతుంది. ద మోస్ట్ కామన్ యూజ్డ్ వన్ ఈస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మినిమం 3000 కాబట్టి మళ్ళీ పెట్టేసుకుందాం. హౌఎవర్, I modified the volume with another 2 GB. Let's go back to our server again. ఇప్పుడు మీరు ఏం చేయాలి? రిఫ్రెష్ చేయండి. 2 GB అన్అలోకేటెడ్ ఉంది. నేను ఏమన్నా సింపుల్ వాల్యూమ్ క్రియేట్ చేయొద్దు అని చెప్తున్నా. ఓకే, బట్ నేను క్రియేట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం మనం. చూడండి, మిమ్మల్ని అడుగుతుంది ఏం క్రియేట్ అవుతుంది? ఈ డ్రైవ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ డ్రైవే యూస్ చేయాలని ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి ఇందులో ఉన్న ఏ పర్టికులర్ ఇదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ M అని ఇచ్చా అనుకోండి, చూడండి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. ఈ డ్రైవ్ క్రియేట్ అయింది. మన రిక్వైర్మెంట్ ఈ డ్రైవ్ M డ్రైవ్ క్రియేట్ చేయడం కాదు. మన రిక్వైర్మెంట్ యాక్చువల్గా దీన్ని ఎక్స్టెండ్ చేయడం. కానీ ఏంటంటే మీకు చూపిస్తున్నా మీరు మిస్టేక్ చేయొద్దు అని. ఇంకొకటి ఏం చూపిస్తున్నా, మీరు ఏ క్యారెక్టర్ అయినా యూస్ చేసుకోవచ్చు అని చెప్పడం నా ఇంటెన్షన్. సో దిస్ ఈస్ ద వే వీ డూ క్రియేట్ ఎ వాల్యూమ్స్ అండ్ దెన్ ఎక్స్టెండ్ ది వాల్యూమ్స్. మీరు ఏ వాల్యూమ్ అయినా స్నాప్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి మనం ఆ పని చేద్దాం. ఓకే, దీనికంటే ముందు మనము ఫస్ట్ ఈ డ్రైవ్ ఉంది కదా, డి డ్రైవ్, అది ఓపెన్ చేస్తున్నా. డి డ్రైవ్ లో ఇక్కడ సేమ్ ఫోల్డర్స్ లేవు కదా, లెట్ మీ క్రియేట్ వన్ ఫోల్డర్. ఏదో ఒక టెస్ట్ అని నేమ్ ఇచ్చాను. ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, ఏదో ఒక టెక్స్ట్ ఫైల్. కంటెంట్ రాద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే లెట్ ఇట్ బి. సో సేవ్ చేసేసాను. ఇప్పుడు ఇదేంటి డ్రైవ్? డి డ్రైవ్. ఇందులో నాకు ఒక ఫోల్డర్ ఉంది. ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేద్దాం. ఏంటంటే దీన్ని బ్యాకప్ తీసుకోవడం నా ఇంటెన్షన్. ఓకే,
కొంచెం కంటెంట్ యాడ్ చేద్దాం. ఓకే, ఫైన్, డన్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది డి డ్రైవ్ లోనే కదా నేను యాడ్ చేశాను. ఈ డి డ్రైవ్ ని బ్యాకప్ తీసుకుందాం. 1 సెకండ్, సారీ. వాల్యూమ్స్ లోకి వెళ్ళి ఇందులో మనకి డి డ్రైవ్ ఏదో తెలియదు కదా, మీకు ఇదే ప్రాబ్లం వస్తుంది చూడండి. ఇప్పుడు మనం అంటే క్రియేట్ చేసాం కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ సర్వర్ లో స్టోరేజ్ కి వెళ్తే ఇక్కడ మీకు డ్రైవ్స్ కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇలా మీకు 2-3 డ్రైవ్స్ కనిపించినప్పుడు మీకు ఇందులో ఏ పర్టికులర్ వాల్యూమ్ వచ్చేసి డి డ్రైవ్ తెలియదు. ఇంకొక 2-3 వాల్యూమ్స్ ఉంటాయి కదా, తెలియదు కదా. మీరు ఎలా చెక్ చేసుకోవాలి మరి? ఇప్పుడు ఇక్కడ అంటే నాకు 33 GB సి డ్రైవ్ అని తెలుసు, 10 GB ఎందుకంటే నేను క్రియేట్ చేశాను కాబట్టి, మీరు చూసారు కాబట్టి మీకు తెలుసు. ఇది ఎవరో క్రియేట్ చేశారు, వేరే ఇంజనీర్, మీరు లేరు. అప్పుడు మీకు ఒక అలర్ట్ వచ్చింది, ఈ సర్వర్లో డి డ్రైవ్ అలర్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? అరే నేను ఇక్కడికి వచ్చాను, డ్రైవ్ ఇందులో ఏది డి డ్రైవ్ తెలియట్లేదే. 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటంటే ఒకటి, ఫస్ట్ సైజ్. మీరు సర్వర్లోకి వెళ్ళి ఏ పర్టికులర్ వాల్యూమ్ సైజ్ చెక్ చేసుకోండి. ఓకే, ఇది 30 GB సి డ్రైవ్, 10 GB ఉంది, ఇదే కదా. అంటే ఇప్పుడు నేనంటే మిస్టేక్ గా ఇట్లా యాడ్ చేశాను కానీ ఇలా చేయం మనము. సో ఇక్కడ మీకు 10 GB కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది డి డ్రైవ్ అని మీకు తెలుస్తుంది. ఓకే, ఈవెన్ డి డ్రైవ్ డి అండ్ ఈ డ్రైవ్ కూడా 10 GB ఉంది అనుకోండి, అప్పుడు ఎలా తెలుస్తుంది? ఒక క్వశ్చన్. రెండు 10 GB ఉన్నాయి, ఏం లేదు, సింపుల్. మీకు అలర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఈ సర్వర్లో ఒక పర్టికులర్ వాల్యూమ్ నుంచి వచ్చింది. మీరు ఇలా క్లిక్ చేసినప్పుడు వాల్యూమ్లో ఏమవుతుందంటే ఈ వాల్యూమ్ యూటిలైజేషన్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వాల్యూమ్ యూటిలైజేషన్ చెక్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు మనము ఏమీ మెట్రిక్స్ ఎనేబుల్ చేయలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి మానిటరింగ్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్లో ఇక్కడ ఎగ్జాంపుల్ మీ సిపి యూటిలైజేషన్ ఎలా అయితే కనిపిస్తుందో మీ డిస్క్ యూటిలైజేషన్ కూడా ఇక్కడ గ్రాఫ్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన కరెంట్ సిపి యూటిలైజేషన్ ఎంత ఉంది? 30 ఉంది, 30% ఉంది. ఇలానే మీకు డ్రైవ్ ఓపెన్ చేసినప్పుడు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయలేదు కాబట్టి మనకి ఇలాంటి గ్రాఫ్స్ లేవు అంటే మీ స్టోరేజ్ కి. అప్పుడు మీరు వెళ్ళి రెండింటిని చెక్ చేసుకుంటే ఏదైతే హై ఉందో అదే మనకి డి డ్రైవ్ అని తెలుస్తుంది. ఓకే, ఇంకొక వ్యాలిడేషన్ అంటే మోస్ట్ కేసెస్ మన స్టోరేజ్ డివైజెస్ నేమ్స్ కూడా XVDA, XVDB అండ్ DC, DD ఇలా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడు క్రియేట్ చేసినా ఫస్ట్ వన్ డి డ్రైవే కదా. డి డ్రైవ్ నేమ్ ఎలా ఉంటుంది? XVDB అని ఉంటుంది. అదే ఈ డ్రైవ్ నేమ్ ఎలా ఉంటుంది? XVDC అని ఉంటుంది. ఓకే, అలా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. హౌఎవర్ ఇక అది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు నేను ఒక కొత్త సర్వర్ లాంచ్ చేస్తున్నా. ఈ కొత్త సర్వర్ లాంచ్ చేస్తే నాకు సర్వర్ 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే సర్వర్ ఉందో ఆ పర్టికులర్ సర్వర్ లో ఉన్న డేటా, డి డ్రైవ్ లో ఉన్న డేటా మొత్తం ఇందులోకి కావాలి. ఇందులోకి ఇప్పుడు కొత్తగా నేను క్రియేట్ చేస్తున్న దాంట్లోకి. అయితే నేను ఏం చేస్తా అంటే ఒక లెట్స్ ఫస్ట్ క్రియేట్ ఇది ఎలాగో మనకి డిఫాల్ట్గా వచ్చేది. నేను ఇప్పుడు చెప్పానే మనకి 4 minutes వరకు సిస్టమ్ రెడీగా ఉండదు అని చెప్పి. ఇప్పుడు ఈ సర్వరే కదా నేను క్రియేట్ చేస్తాను. వెళ్ళి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నా చూడండి. ఇలా వస్తుంది మీకు ఇమీడియట్ గా, బట్ నో ప్రాబ్లం. ఈ లోపల మనం ఏం చేద్దాం, నేను ఐపీ అడ్రస్ తోనే కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. యూ కెన్ గో ఫర్ పబ్లిక్ డిఎన్ఎస్ ఆల్సో. నేను కొత్త సెషన్ తీసుకుంటున్నా. ఇంతకుముందు ఐపీతో అయ్యాను కదా, ఇప్పుడు మీకోసం ఏం చేస్తున్నా అంటే ఐల్ కాంటాక్ట్
ఓకే, అడుగుతుంది కదా నేమ్. ఎందుకు మీరు వేరే దానికి వెళ్ళమంటున్నా అంటే, మీకు డిఫాల్ట్ గా మీరు ఈ సిస్టమ్ కాన్ఫిగర్ చేసినప్పుడు మీ యూజర్ నేమ్ తీసుకుంటుంది. యూ ఆల్వేస్ గో టు మోర్ చాయిసెస్ అండ్ దెన్ యూజ్ ది డిఫరెంట్ అకౌంట్ అండ్ దెన్ మీ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ కదా, సో యూ కెన్ యాడ్ దట్ నేమ్. అండ్ దెన్ ఇప్పుడు పాస్వర్డ్ జనరేట్ చేద్దాం. ఇంకా రెడీ అవ్వలేదు. ఓకే, విల్ వెయిట్. It's ready now. Sorry. There was an error decrypting your password. Please ensure. I'm sorry, నేను సర్వర్ని ఏ కీతో క్రియేట్ చేశానో చూస్తాను. ఎందుకంటే నేను డౌన్లోడ్ చేసిన కీ కాకుండా అక్కడ వేరే కీతో చేసినట్టున్నాను. ఏం చేశానంటే విండోస్ అనే కీతో చేశాను. యాక్చువల్ నా దగ్గర విండోస్ కీ లేదు కదా. ఐఎమ్ టర్మినేటింగ్ దిస్ వన్. లాంచింగ్ న్యూ ఇన్స్టాన్స్. నేను కీ పేరు ఇన్కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నా. అంటే నా దగ్గర ఆ విండోస్ కి స్రవంతి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. బట్ నేను చెప్పినట్టు 2022 యూస్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు కరెక్ట్ కీ పేరు. నేను బై మిస్టేక్ విండోస్ అని చెక్ చేసుకున్నా. టెస్ట్ నా దగ్గర టెస్ట్ ఉంది, అదే డౌన్లోడ్ చేశాను నేను. సో రిమైనింగ్ థింగ్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మీరు చూడండి, ఏదైనా ఒక ఇన్స్టాన్స్ ని టర్మినేట్ చేసినాం అనుకోండి, ఇది ఒక టర్మినేటెడ్ స్టేటస్ లోకి వెళ్ళిపోయింది కదా. ఇది ఒక కొంచెం టైం తర్వాత వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి డిజేపియర్ అయిపోతుంది. ఇంక ఈ సర్వర్ మీరు అసలు ఏం చేయలేదు, ఇది కంప్లీట్లీ డిలీట్ అయిపోయింది సర్వర్. ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తాను నేను. సో వెళ్ళి నేను కనెక్ట్ అవుతాను కొత్త సర్వర్కి. క్యాన్సిల్, కొత్త డిఎన్ఎస్ ఇస్తున్నా. సో యూజర్ నేమ్ ఏంటి? అడ్మినిస్ట్రేటర్. అండ్ దెన్ పాస్వర్డ్ జనరేట్ చేద్దాం. రైట్. సో అర్థమవుతుంది కదా? ఎనీ క్వశ్చన్స్? Okay, so password is ready. Tomorrow we'll go complete lab session. I'm not going to take any class. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? సర్వర్ 1 ఏదైతే ఉందో అంటే డి డ్రైవ్ ఇన్ యువర్ ఫస్ట్ సర్వర్, దాన్ని మనము సేమ్ డేటాని ఇక్కడ పెట్టుకోవడానికి కావాలి. అయితే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్వర్లో ఉన్నారు కదా, ఈ డి డ్రైవ్ లో కొంత డేటా ఉంది కదా, మనం ఇప్పుడు యాడ్ చేస్తుంది ఇది నాకు ఎక్కడ కావాలంటున్నా, ఇప్పుడు కొత్తగా సర్వర్ చేస్తుందని కావాలి. మీరు 2 ఆప్షన్స్, ఒకటి ఈ సర్వర్ నుంచి ఈ వాల్యూమ్ ని డిటాచ్ చేసి దానికి అటాచ్ చేయడం, కానీ అలా చేయొద్దు. ఎందుకు? ఒకవేళ మీకు ఇక్కడ అవసరం లేకపోతే ఎస్ యూ కెన్ డూ దట్. చూపిస్తా ఏంటో.
దాని మీనింగ్. సో ఇఫ్ యూ గో టు ఇన్స్టాన్సెస్, మీకు ఆల్రెడీ ఏ వాల్యూమ్ అయితే కరెంట్లీ అసోసియేట్ అయి ఉందో ఈ సెకండ్ది, ఇదే కదా మీకు ఉన్న 10 GB వాల్యూమ్, దీన్ని ఓపెన్ చేసి దీన్ని డిటాచ్ చేయండి. ఓకే, సో దీన్ని డిటాచ్ చేసి మళ్ళీ తీసుకువెళ్ళి కొత్త సర్వర్కి అటాచ్ చేసేసారు. సింపుల్. కానీ రిక్వైర్మెంట్ ఇప్పుడు అది అలా వద్దు, మనం చేయొద్దు అలా. ఎందుకంటే నాకు ఇందులో ఉన్న డేటా అందులో కాపీ అవ్వడం మాత్రమే, నాకు ఈ డేటా 2 ప్లేస్లో ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, దీన్ని బ్యాకప్ తీసుకుందాం. ఓకే, ఈ వాల్యూమ్ని బ్యాకప్ తీసుకుందాం. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఎ స్నాప్ షాట్. ఇమేజ్ ఈజ్ ఎ ఫుల్ బ్యాకప్ ఆఫ్ యువర్ సర్వర్, స్నాప్ షాట్ ఈజ్ ఎ వాల్యూమ్ బ్యాకప్. ఇప్పుడు నా వాల్యూమ్ బ్యాకప్ తీసుకుంటున్నా. ఓకే, దీన్ని నేను సర్వర్ 2కి అటాచ్ చేస్తున్నా. ఓకే, కాబట్టి క్రియేట్ ఏ స్నాప్ షాట్. మీరు స్నాప్ షాట్ క్రియేట్ చేశారు, ఓకే, బట్ మీరు స్నాప్ షాట్ని సర్వర్కి అటాచ్ చేయలేదు కదా. దేన్ని మీరు అటాచ్ చేయగలుగుతారు, వాల్యూమ్ని మాత్రమే అటాచ్ చేయగలుగుతారు. వాల్యూమ్ని మాత్రమే మీరు అటాచ్ చేయగలుగుతారు అంటే మనకి ఆప్షన్ ఓన్లీ అటాచ్ వాల్యూమ్ అనేది వాల్యూమ్కి. కానీ మీరు క్రియేట్ చేసింది ఏంటి, స్నాప్ షాట్. మరి ఈ స్నాప్ షాట్ని అటాచ్ చేయలేం కదా, అంటే మనకి వాల్యూమ్ కావాలంటే ఈ స్నాప్ షాట్ని వాల్యూమ్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇది పెండింగ్లో ఉంది కాబట్టి విల్ వెయిట్. వన్స్ ఇట్ ఈస్ ఇన్ అవైలబుల్ స్టేట్, మనం ఈ పర్టికులర్ వాల్యూమ్ని స్నాప్ షాట్ని వాల్యూమ్గా కన్వర్ట్ చేద్దాం. ఆ వాల్యూమ్ని తీసుకెళ్ళి మనము సర్వర్కి అటాచ్ చేద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇది సర్వర్, దిస్ ఇస్ యువర్ సర్వర్. ఇందులో మీకు 2 డ్రైవ్స్ ఉన్నాయి, కరెక్ట్. ఒక C డ్రైవ్, D డ్రైవ్. ఇప్పుడు మీరు కొత్తగా ఇంకొక సర్వర్ క్రియేట్ చేసేసారు. దీంట్లో అఫ్ కోర్స్ బై డిఫాల్ట్గా ఒక C డ్రైవ్ ఉంటుంది, కరెక్ట్. సో అడిషనల్గా నాకేం కావాలంటే D డ్రైవ్ కావాలి, బట్ ఈ డేటా అంతా ఇందులోకి రావాలి. అంటే మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు మాన్యువల్గా. ఇప్పుడు నాకు ఓన్లీ 2 ఫైల్సే ఉన్నాయి కాబట్టి, బట్ 2 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకే. బట్ రియల్ టైంలో ఏంటంటే గిగాబైట్స్ అండ్ యూనో టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అప్పుడు కాపీ పేస్ట్ చేయలేం కదా. మరి ఏం చేయాలి అంటే మనకి ఈ డేటాని ఇక్కడికి తీసుకోవడానికి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి రిమూవ్ చేయడం. దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ బయటకు వచ్చేసి అవైలబుల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ యూజ్లో ఉంది, ఇక్కడ ఏమవుతుంది, అవైలబుల్లోకి వచ్చేస్తుంది. ఈ అవైలబుల్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి నేను దీనికి అటాచ్ చేస్తాను. కానీ దీనికి అటాచ్ చేయాలంటే ఇక్కడ ఒక కండిషన్ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్వర్ 1Aలో రన్ అవుతుంది అంటే ఈ వాల్యూమ్ ఎందులో ఉన్నట్టు, 1Aలోనే ఉన్నట్టు కదా. ఒకవేళ ఈ సర్వర్ 1Bలో ఉందనుకోండి, ఈ డిటాచ్ చేసిన వాల్యూమ్ని మీరు అటాచ్ చేయలేరు, ఎందుకంటే 2 వేరే వేరే అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి. మళ్ళీ మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి, దీన్ని స్నాప్ షాట్ తీసుకోండి. ఇది మీ స్నాప్ షాట్. ఓకే, ఈ స్నాప్ షాట్ నుంచి కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయండి. ఈ కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు 1Bలో చేసేసేయండి, తీసుకొని వెళ్ళి అటాచ్ చేయండి. చాలా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కానీ చూస్తే చాలా సింపుల్, ఏం లేదు. ఇది ఒకే అవైలబిలిటీ జోన్లో ఉంటే తీసి పక్కన పెట్టి దీనికి అటాచ్ చేయండి, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనకి ఇది వేరే వేరే అవైలబిలిటీ జోన్లో రన్ అవుతుంటే, వేరే వేరే సర్వర్లో అంటే అవైలబిలిటీ జోన్లో రన్ అవుతుంటే మీరు డైరెక్ట్గా అటాచ్ చేయలేరు కదా. అంటే మీ వాల్యూమ్ ఖచ్చితంగా 1Bలోనే ఉండాలి, కానీ ఇదేమో 1Aలో ఉంది. అంటే దీన్ని ఏం చేస్తారు, స్నాప్ షాట్ తీసుకున్నారు. ఈ స్నాప్ షాట్ నుంచి కొత్త వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నారు. కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు 1B సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు అటాచ్ చేసుకోవడం. ఇది ఒక ఆప్షన్, అంటే దీని నుంచి డిటాచ్ చేయడం. కానీ డిటాచ్ చేయకుండా ఎలా చేయాలి మరి అనేది ఇంకొక సినారియో. సో డిటాచ్ చేయకుండా చేయాలి అంటే మీరు మళ్ళీ ఈ 2 సర్వర్లో ఏదైతే వాల్యూమ్స్ ఉన్నాయో ఇక్కడున్న వాల్యూమ్ని ఒక స్నాప్ షాట్ తీసుకోండి. ఓకే,
ఇప్పుడు ఈ వాల్యూమ్ స్నాప్ షాట్ ఉంది, ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఈ స్నాప్ షాట్ నుంచి కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయండి. ఇది వాల్యూమ్ కదా, అటాచ్ చేసేసేయండి. ఎందుకు మనం దీన్ని అటాచ్ చేయలేము అంటే స్నాప్ షాట్ని అటాచ్ చేయలేము, ఓన్లీ వాల్యూమ్ని మాత్రమే అటాచ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేసాం, స్నాప్ షాట్ తీసుకున్నాం అంటే ఈ సినారియోలో ఇదిగో ఇక్కడ వరకు వచ్చేసాం మనం. దీని నుంచి మనం కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయాలి. కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయడానికంటే ముందు మీరు కొత్తగా క్రియేట్ చేసిన సర్వరు ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది, లక్కీగా 1Bలోనే ఉంది. లక్కీగా మన బోత్ సర్వర్స్ 1Bలోనే అంటే మన వాల్యూమ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ స్నాప్ షాట్ నుంచి ఐఆమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ వాల్యూమ్. ఓకే, సో క్రియేట్ ఏ వాల్యూమ్స్, సారీ ఇది ఇంకా పెండింగ్ లో ఉంది, రైట్, ఇట్స్ కంప్లీటెడ్. సో క్రియేట్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ ది స్నాప్ షాట్. ఇప్పుడు నేను చేస్తున్నా కదా, చూడండి, మేక్ షూర్ 1Bలో పెట్టుకోండి, మీ సర్వర్ ఇక్కడే రన్ అవుతుంది. మీరు అడిషనల్ స్పేస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇది క్రియేట్ చేసేటప్పుడు కూడా 10 GB పాటు అడిషనల్ స్పేస్ కావాలంటే. లెట్స్ గో విత్ నార్మల్. ఇప్పుడు వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది కదా, వెళ్ళి వాల్యూమ్స్ లో చెక్ చేయండి, ఒక వాల్యూమ్ అవైలబుల్ స్టేట్ లో ఉంది 1Bలో. ఈ వాల్యూమ్ ని తీసుకొని మీరు వెళ్ళి అటాచ్ చేయండి. దేనికి అటాచ్ చేయాలి, మీ సర్వర్ 2కి అటాచ్ చేయండి, మెయిన్ టెస్ట్ 2కి. ఓకే, దీనికి ఒక నేమ్ ఇచ్చుకోండి, అటాచ్ వాల్యూమ్. సూపర్, వాల్యూమ్ అటాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు వెళ్ళి మీ సర్వర్ 2లో ఓకే, డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసుకోండి. నేను చెప్పా కదా, మీరు సర్వర్ మేనేజర్కి వెళ్ళి అక్కడ నుంచైనా డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. రన్ ఓపెన్ చేసి డిస్క్ MGR అని కొట్టినా ఓపెన్ అవుతుంది, లేదా ఇక్కడ నుంచైనా వెళ్ళండి, యువర్ చాయిస్. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు ఆఫ్లైన్లో ఉంది కదా, ఐల్ బ్రింగ్ దిస్ వన్ టు ఆన్లైన్. ఇంకా అంతే, ఆటోమేటిక్గా అయిపోయింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ NTPSకి ఉన్న వాల్యూమే కాబట్టి యు నో నీడ్ టు టేక్ ఎనీ యాక్షన్. ఇప్పుడు వెళ్ళి మీ డ్రైవ్ చెక్ చేయండి, మీకు 8 GB ఉందో లేదో తెలుస్తుంది. ఇదిగోండి 8 GB, 2 GB కూడా ఉంది. ఎందుకు ఇలా 2 క్రియేట్ అయినాయి అంటే మనం అలానే క్రియేట్ చేసాం ఆ 10 GBని, అందుకే ఇలా మనకి క్రియేట్ అయినాయి. కానీ నేమ్ మాత్రం ఇక్కడ ఈ తీసుకుంది, అక్కడ హెచ్ అని ఉంది, ఎందుకంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ అవైలబుల్ క్యారెక్టర్నే మీ సిస్టమ్ తీసేసుకుంటుంది. ఇదే కదా మనం ఇంతకుముందు అక్కడ క్రియేట్ చేసాము సర్వర్లో, ఇందులోనే కదా ఫైల్స్ క్రియేట్ చేసాము, సేమ్ డాక్యుమెంట్ ఉంది కదా ఇందులో కూడా, ఇదే యాడ్ చేశాను. ఓకే, దిస్ ఇస్ ఎ ఫస్ట్ సర్వర్ టెస్ట్ అని. ఇంకొక దాంట్లో చాలా పెద్ద కంటెంట్ యాడ్ చేశాను, ఇదిగోండి. సో అంటే మనం సక్సెస్ఫుల్గా ఒక సర్వర్లో ఉన్న డేటాని ఇంకొక సర్వర్లోకి ఎలా కాపీ చేసాము, ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ను బ్యాకప్ తీసుకొని డిటాచ్ చేసి కూడా చేయొచ్చు అని చెప్పాను. ఓకే, కానీ డిటాచ్ మనం అసలు చాలా రేర్ కేసెస్లో చేస్తాం, బట్ యూ కెన్ ఆల్సో డూ దట్. ఒక పని చేద్దాం, అది కూడా చేద్దాం. ఓకే, వేరే నేమ్తో అవుతుంది, బట్ పర్వాలేదు. ఏం చేద్దాం, ఇప్పుడు ఈ పర్టికులర్ సర్వర్ ఇదే కదా మన ఫస్ట్ సర్వర్, ఈ వాల్యూమ్ని డిటాచ్ చేస్తున్నా. ఎక్కడి నుంచి డిటాచ్ చేస్తున్నా, సర్వర్ 1 నుంచి డిటాచ్ చేసేస్తున్నా. ఇది ఎప్పుడైతే మీరు డిటాచ్ చేశారో ఇది అవైలబుల్లోకి వచ్చేస్తుంది. రైట్, వచ్చింది కదా. దీన్ని వెళ్ళి సెకండ్ సర్వర్కి అటాచ్ చేస్తా. ఏంటి సెకండ్ సర్వర్, మనకి టెస్ట్ 2 సర్వర్ DC, ఇంతకుముందు DB ఉంది కదా. ఓకే, అటాచ్ చేసేసారు. అంటే ఏంటి, మీ సర్వర్ 1లో అంటే ఈ సర్వర్ 1లో లేదు చూడండి, వెళ్ళిపోయినాయి మొత్తం. D డ్రైవ్ అండ్ హెచ్ డ్రైవ్, ఏదో M డ్రైవ్, ఇవి రెండు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి. ఎందుకు, మీరు డిటాచ్ చేసేసారు. కానీ ఇవి ఎక్కడ అవైలబుల్లో ఉంటాయని చెప్పాను, ఇంకొక వేరే సర్వర్ ఉంది కదా ఇక్కడ చూడండి, 8 GB 2 GB వచ్చేసినాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. మీరు ఆన్లైన్లోకి తెస్తే చాలు, వీ నో నీడ్ టు డూ ఎనీథింగ్, ఆన్లైన్ డన్. ఇప్పుడు ఈ డ్రైవ్ నేమ్ ఏంటి, ఈ డ్రైవ్కి ఒక నేమ్ వస్తుంది కదా,
వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ కనిపించట్లే మనకి నేమ్స్ ఏంటో, ఇక్కడికి వెళ్తే కనిపిస్తుంది. ఇదిగోండి ఎఫ్ డ్రైవ్. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ డ్రైవ్ లో కూడా మనకి అదే డేటా ఉండాలి. ఇదిగో ఉన్నాయి చూడండి, ఎందుకంటే దాన్ని డిటాచ్ చేసి దీన్ని అటాచ్ చేసి అందులో ఏముందో ఇందులో కూడా అదే ఉంటుంది. మీరు యూ కెన్ డూ దట్ వే, ఐదర్ యూ కెన్ డూ దిస్ వే టు మేక్ షూర్ టు యాడ్ దిస్ వాల్యూమ్. బట్ డిటాచ్ మనం చేయము, కానీ చేయొచ్చు అని చూపించాను మీకు. యూ కెన్ డూ దిస్ వే ఆల్సో. కంటెంట్ మీరు ఇలా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి స్నాప్ షాట్స్ ఉన్నాయి. ఈ స్నాప్ షాట్ లో ఉన్న డేటాలో కొత్త సర్వర్లోకి కావాలి. ఇప్పుడు మనం స్నాప్ షాట్ తీసుకున్నాం కదా ఇందాక, ఈ డేటా నేను బ్రాండ్ న్యూ సర్వర్లోకి కావాలి. అయితే మీకు ఏం ఆప్షన్ ఉంది, దీన్ని వాల్యూమ్గా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఆ వాల్యూమ్ క్రియేట్ చేసి కొత్త సర్వర్కి అటాచ్ చేయొచ్చు కదా. అయితే ఈ వాల్యూమ్ నుంచి డైరెక్ట్గా ఒక సర్వర్ని క్రియేట్ చేయలేమా? ఇది ఒక వాల్యూమ్ కదా, అంటే వాల్యూమ్ స్నాప్ షాట్ కదా. మనం ఇమేజ్ నుంచి డైరెక్ట్గా ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం ఏఎంఐ నుంచి, ఎందుకంటే అది కంప్లీట్ సర్వర్ బ్యాకప్. అలానే ఒక స్నాప్ షాట్ నుంచి ఒక సర్వర్ని క్రియేట్ చేయలేమా అంటే చేయొచ్చు. కానీ ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇమేజ్ కావాలి. కానీ ఇది ఇమేజ్ కాదు, ఇది స్నాప్ షాట్. ఇది స్నాప్ షాట్ అంటే ఈ స్నాప్ షాట్ ని మీరు ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి. గో హియర్ అండర్ ది యాక్షన్స్. ఓకే, క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ ది స్నాప్ షాట్. ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా. ఇలా ఒక నేమ్ ఇచ్చాను, మిగతా డిస్క్రిప్షన్ యూ కెన్ డిస్క్రిప్షన్ మీ చాయిస్, అదేమి పెద్ద మ్యాటర్ కాదు. ఇది 64 బిట్ ఆర్కిటెక్చర్, మీ వాల్యూమ్ నేము ఇదే కదా. సో ఇది టోటల్ మీ వాల్యూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇమేజ్ క్రియేట్ అయింది, సూపర్. ఇప్పుడు వెళ్ళి మీరు ఇమేజ్ లో చెక్ చేసుకుంటే కనిపిస్తుంది ఇమేజ్ క్రియేట్ అవుతుంది, స్నాప్ టు ఇమేజ్. ఈ ఇమేజ్ నుంచి మీరు కొత్త సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను, లాంచ్ ఇన్స్టాన్స్ ఫ్రమ్ ఏఎంఐ. సేమ్ ఇమేజ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇమేజ్, అది విండోస్ సర్వరే కదా. నా దగ్గర ఉంది టెస్ట్ కీ పేరు కదా. డన్, పర్ఫెక్ట్. ఇప్పుడు కొత్త సర్వర్లో ఆన్ చేసేసాం మనం. ఇది లాంచ్ చేసాం, దీన్ని కనెక్ట్ అవుదాం మనం ఇప్పుడు. మనం ఈ ఆప్షన్స్ ఎలా యూస్ చేస్తాం అనేది ఇక మన చేతుల్లో ఉంటుంది. మనకి అన్ని 1B ఎందుకు సెలెక్ట్ అవుతున్నాయి అంటే డిఫాల్ట్ గా 1B సెలెక్ట్ అవ్వాలని ఉంది. ఓకే, ఇప్పుడు నా ఇన్స్టాన్స్ రన్నింగ్ స్టేట్. ఇప్పుడు వెళ్ళి మనం కనెక్ట్ అవుదాం. ఒక కొత్త సెషన్ తీసుకుందాం. అరే దీని సెక్యూరిటీ గ్రూప్ ఏం యూజ్ చేశాను? ఓకే, కరెక్టే యూజ్ చేశాను. ఏదో మనం మిస్కాన్ఫిగర్ చేసాం అనిపిస్తుంది, నాట్ షూర్.
మనం తీసుకున్న ఇమేజ్ ఉంది చూసారా, ఆ ఇమేజ్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అది ఒక కస్టమ్ ఇమేజ్ కదా, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఎందుకంటే మన డి డ్రైవ్ బ్యాకప్ అది. సి డ్రైవ్ బ్యాకప్ అయితే మనకి ఈజీగా కనెక్ట్ అయి ఉండేది. ఒకసారి ఒక పని చేద్దాం, స్టోరేజ్ ఏంటో చూద్దాం అసలు ఎంత ఉందో. ఇదిగో ఇది ప్రాబ్లం. యాక్చువల్గా మనం విండోస్కి మినిమం ఎంత కావాలి, 30 GB కావాలి. కానీ మనకి ఎందుకు 30 GB? అసలు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్ ఎంత? ఆటోమేటిక్ మనకి డిఫాల్ట్గా 19 GB తీసుకుంది. మన ఇమేజ్ ఏమో 10 GBతో తీసుకున్నాం. ఆబ్వియస్గా మీ సిస్టమ్ రెడీగా ఉండదు కదా మీకు, అందుకే కనెక్ట్ అవ్వట్లేదు. సో సో దట్ ఈస్ అ ప్రాబ్లం. మనం ఏం చేసి ఉండాల్సిందంటే, మనం ఆ వాల్యూమ్ నుంచి స్నాప్షాట్ తీసుకునే దానికి 30 GB మినిమం స్పేస్ ఇచ్చి ఉండాల్సింది. సో మనకి 30 GB లేదు కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 100% బూట్ అవ్వదు. అంటే అసలుకి లోడ్ అవ్వదు. ఎందుకు లోడ్ అవ్వదు అంటే ఆ ఫుల్ ఇమేజ్ లేదు కదా తన దగ్గర లోడ్ అవ్వడానికి, అందుకే మనకి కనెక్ట్ అవ్వట్లేదు. దట్ ఈస్ మెయిన్ రీజన్. మనకి అసలు కనీసం పాస్వర్డ్ ఆప్షన్ కూడా అడగట్లేదు మనది. నుంచి ట్రై చేసి చూద్దాం. చూడండి, అనేబుల్ టు కనెక్ట్ టు ది ఇన్స్టాన్స్ బికాస్ ఆఫ్ ఇన్వాలిడ్ స్టేట్. ఇంకా మీకు తెలియాలంటే ఇన్స్టాన్స్ స్క్రీన్ షాట్ కూడా లేదు. అరే సారీ, చూసారు అసలు ఇది స్టాప్ అయిపోయింది. ఇన్స్టాన్స్ స్టాప్ చేయలేదు. అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక సర్వరు యాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూట్లోకి వెళ్ళి గెట్ ఇన్స్టాన్స్ స్క్రీన్ షాట్ అంటే మన ఇన్స్టాన్స్ ఎలా ఉందో కనిపిస్తుంది బ్యాక్ ఎండ్లో. ఇదిగో ఇలా ఉంది మన ఇన్స్టాన్స్ ప్రెసెంట్. ఏది మన పాత ఇన్స్టాన్స్. ఓకే, బట్ మనం కొత్తగా క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ ఎందుకు ప్రాపర్గా క్రియేట్ అవ్వకుండా స్టాప్ అయిపోయింది? నేనేం స్టాప్ చేయలేదు కదా దీన్ని. ఎందుకు అవ్వలేదంటే ఈ ఇమేజ్ అసలు 10 GBతో క్రియేట్ అయింది. ఓకే, మనం ఒక పని చేద్దాం. ఒక లైనెక్స్ అయితే చాలా తక్కువ సైజ్ కదా, దీన్ని చేద్దాం. మినిమం 8 GB సరిపోతుంది కదా దీనికి. దీనికి వల్ల ఒక కొత్త కీప్యాడ్ చేయాలి. నేను చెప్పనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? షల్ ఐ కంటిన్యూ? మీకు అర్థమైంది కదా ఎందుకు ఎర్రర్ వచ్చిందో? ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, మనం విండోస్ సర్వర్ క్రియేట్ చేసాము. విండోస్ సర్వర్కి మినిమం మనకి ఎంత జీబీ కావాలి? 30 GB కావాలి. కానీ మనం ఎంత జీబీతో క్రియేట్ చేసాం? 10 GBతో చేసాం. అసలు దానికి సాఫ్ట్వేర్ దానికి సరిపోని ఇనఫ్ స్పేస్ లేనప్పుడు అది ప్రాపర్గా క్రియేట్ అవ్వలేదు. ఓకే, అవ్వలేదు కాబట్టి మనకి కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ కాదు, అసలు స్టాప్లోకి వెళ్ళిపోయింది ఆ ఇన్స్టాన్స్. అదే మనం చేసిన మిస్టేక్. ఇప్పుడు నేను ఈ ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇదేంటి ఒక లైనక్స్ ఇన్స్టాన్స్. మీకు అదే సేమ్ ప్రాసెసే. సో ఇవి మనకి అవసరం లేదు కదా, వీటిని టర్మినేట్ చేసేస్తున్నా. ది సర్వర్ విల్ బి రెడీ. చూడండి, నేను కనెక్ట్ చేయగానే ఎలా వచ్చినాయో 2 సర్వర్స్ డిస్కనెక్ట్ అవ్వగానే. ద రిమోట్ డెస్క్టాప్ సెషన్ హ్యాస్ ఎండెడ్. ఎందుకంటే షట్ డౌన్ అయిపోయినాయి అని చెప్తుంది. ఎస్, నేను షట్ డౌన్ చేసేసాను కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సర్వర్ కనెక్ట్ అవుదాం. ఇదేంటి? లైనక్స్ మెషిన్. డూ ఐ హ్యావ్ a putty in this system? Okay, I have. Okay.
ఓకేనా? సో అవసరం లేదు. ఇక్కడే మనము ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ ఫైల్ 1, ఫైల్ 2, డైరెక్టరీ 1. ఏదో కొంచెం కంటెంట్ రాస్తున్నా ఫైల్ 1లో. ఓకే, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఏం చేద్దాం? మన రిక్వైర్మెంట్, ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ బ్యాకప్ ఆఫ్ వాల్యూమ్ విచ్ ఈజ్ ఏ స్నాప్షాట్. ఈ పర్టికులర్ దాని నుంచి తీసుకుందాం. మీకు ఎవరైనా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, అంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో 3 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. నేనే ఇంటర్వ్యూ తీసుకునేది. ఎవరైనా ఉంటే చెప్పండి. అది ఫ్రెషర్స్కే ఒక 3 lakhs ఏమి ఇస్తారు జీతం. అంటే బడ్జెట్ అంతే ఉంది. ఎనీవే, సర్టిఫికేషన్ చేసి ఉండాలా? సర్టిఫికేషన్ చేసుంటే బెస్ట్, లేకపోయినా పర్వాలేదు. ఫ్రెషర్కే కదా? ఫ్రెషర్కే 1 or 2 ఎక్స్పీరియన్స్ ఉన్నా నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఫ్రెషర్కి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి? ఏడబ్ల్యూఎస్ వచ్చి ఉండాలి బాగా. బాగా వచ్చి ఉండాలా? అవును. 3+ వాళ్ళకే బాగా రాదుగా. అలా ఏం లేదు, వస్తుంది. అట్లా ఏముంటది. టైం ఉందా ఏమన్నా? ఇంకా టైం అంటే సెలెక్ట్ అయ్యే వరకే. ఇంకా అంటే నా కోసం ఆగరు కదా ఎవరు కంపెనీ. ఓకే, ఇప్పుడు నేను ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేస్తున్నా. అంటే లైనెక్స్ స్నాప్ షాట్ కదా, స్నాప్ షాట్. ఇప్పుడు నా స్నాప్ షాట్ రెడీ అవ్వగానే దీని నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం మనం. అంటే మనం ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఇమేజే కావాల్సింది. ఇదేమో స్నాప్ షాట్. ఈ స్నాప్ షాట్ ని మనకి ఏం కావాలో దాన్నిగా కన్వర్ట్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఇప్పుడు స్నాప్ షాట్ వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ గా ఎలా కన్వర్ట్ చేస్తున్నామో అలానే ఇప్పుడు ఈ స్నాప్ షాట్ ని మనం వాల్యూమ్ గా కన్వర్ట్ చేద్దాం. మీరు చూడండి, అన్ని మాన్యువల్ గా డిలీట్ చేయాలి వచ్చి, లేకపోతే పోవవి. ఓకే, ఇది కదా నేను ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది. దీన్ని డిలీట్ చేసేస్తున్నా. ఇంతకుముందు విండోస్ కి చేసాం కదా మనం. ఇది కూడా మీ స్టోరేజ్ అండ్ మీ 30 GB స్టోరేజ్ లోనే యూజ్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, వేరే ఏమై ఏదో రన్ అవుతుంది దాని మీద అని చెప్తుంది. ద డిపెండెన్సీ ఇది ఉంది. ఇది డిలీట్ చేస్తేనే అది పోతుంది అనమాట. ఓకే, ఓకే. సో ఇది రెడీగా ఉంది కదా. ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ క్రియేటింగ్ ఇమేజ్ ఫ్రమ్ ది స్నాప్ షాట్. సారీ, ఇవి డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఆప్షనల్. నో నీడ్ టు బాదర్ అబౌట్ దెమ్. సో యువర్ ఇమేజ్ ఆల్సో రెడీ. దీని నుంచి ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇది లైనక్స్ సర్వరే కదా, ఎగ్జాక్ట్ సేమ్ స్పేస్ ఉంది. దీనికి స్పేస్ సరిపోతుంది. ఇక్కడ మనకి నో ప్రాబ్లం అట్ ఆల్. 8 GB ఆటోమేటిక్ వచ్చేసింది కదా. ఇప్పుడు వెళ్ళి ఈ సర్వర్ కనెక్ట్ అవుతాను. పెండింగ్ లో ఉంది ఇది. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇదే కదా కొత్త IP అడ్రస్.
ఒక 5 minutes. I'll wrap up this session. చూడండి ఈ సర్వర్కి వచ్చేసాను. ఎలా తెలుస్తుంది 2 సర్వర్లని? ఇక్కడ ఐపీ అడ్రస్ చూస్తే సరిపోతుంది. ఎండింగ్ విత్ 153, రన్నింగ్ విత్ 172. ఇప్పుడు వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ ఉన్నాయో లేవో. ఇవే ఎగ్జాక్ట్గా నేను క్రియేట్ చేసేసాను. ఒక డైరెక్టరీ 2 files. ఇందులో ఈ కంటెంట్ ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి. ఫైల్ 1ని ఇదే కంటెంట్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఇది. అంటే నేను చూడండి ఈ సర్వర్ని బ్యాకప్ తీసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. సో నేను ఏం చేశాను, వాల్యూమ్ని బ్యాకప్ తీసుకున్నాను. ఇక్కడ ఒక డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేశానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేసిన సినారియో ఇది. మీ సర్వర్, దీంట్లో ఒక వాల్యూమ్ ఉంది కదా, దీని బ్యాకప్ తీసుకున్నాను. సో దీని బ్యాకప్ ఏంటి? స్నాప్షాట్. ఓకే, ఈ స్నాప్షాట్ నుంచి ఏం చేశాను, ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. ఎందుకంటే మీరు ఒక కొత్త సర్వర్ క్రియేట్ చేయాలంటే మీకు కావాల్సిన ఇమేజ్. ఈ ఇమేజ్ నుంచి కొత్త సర్వర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దిస్ వన్ అండ్ దిస్ వన్ సేమ్, ఇదే చేసింది. ఇంతకుముందు ఇదే చేస్తే ఎందుకు ఫెయిల్ అయిందంటే 30 GB ఉండాల్సిన మినిమం జీబీ 10 GB ఉంది కాబట్టి సో మన్నీ అలో చేయలేదన్నమాట. రైట్? ఓకే, ఇంకా మీకు తెలిసింది కదా, యూ కెన్ ప్లే దిస్ ఆప్షన్స్ విత్. ఎలా ఆడుకుంటారు అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ యువర్ వాల్యూమ్స్ అండ్ స్నాప్షాట్స్. అయితే ఇంకా EC2 ఇక్కడితో ఆపేస్తా. ఇంకా మిగతా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తెలియాలంటే మీకు ఫస్ట్ నెట్వర్క్ తెలియాలి. సో దీని తర్వాత నేను నెట్వర్క్, ఇదంటే ఏంటంటే జస్ట్ ఒక సర్వర్ని ఎలా క్రియేట్ చేస్తాం, సర్వర్ని ఎలా బ్యాకప్ తీసుకుంటాం, వాల్యూమ్స్ని ఎలా బ్యాకప్ తీసుకుంటాం, ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇట్స్ ద బేసిక్ స్టఫ్ వి కంప్లీటెడ్ EC2. దీని తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఆటో స్కేలింగ్. ఇవన్నీ తెలియాలంటే మనం ప్రతిసారి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం డిఫాల్ట్కి వెళ్ళిపోతున్నాం. విపిసి కానీ సబ్నెట్స్ కానీ ఇవన్నీ. అసలు ఈ విపిసి ఏంటి, సబ్నెట్ ఏంటి, ఈ పబ్లిక్ ఐపీసీ ఇవి ఎలా వస్తున్నాయి ఇక్కడికి అనేది మీకు తెలియదు. ఇప్పటివరకు డిఫాల్ట్కి వెళ్ళాం. సో గోయింగ్ ఫార్వర్డ్ అసలు ఇది ఎందుకు వస్తుంది ఇలా, అసలు విపిసి ఏంటి, ఐల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ సెషన్ నుంచి. సో మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వర్కి సంబంధించిన బ్యాకప్ తీసుకుంటే మీ సర్వర్ని టర్మినేట్ చేస్తే బ్యాకప్స్ టర్మినేట్ అవ్వవు. దాంతో వచ్చే డిఫాల్ట్ ఒక డ్రైవ్ వస్తుంది, సి డ్రైవ్ కానీ రూట్ వాల్యూమ్, అది మాత్రమే డిలీట్ అవుతుంది. మీరు క్రియేట్ చేసిన వాల్యూమ్స్ డిలీట్ అవ్వవు, మీరు క్రియేట్ చేసిన స్నాప్ షాట్స్ డిలీట్ అవ్వవు, ఏమవ్వవు. ఇవన్నీ మీరు మాన్యువల్గా డిలీట్ చేయాల్సిందే. లేకపోతే మీ 30 GB ఏదైతే ఇచ్చాడో మంత్లీ అది ఎక్సీడ్ అయిపోతుంది. ఓకే, సో యూ కెన్ గో హెడ్ అండ్ మాన్యువల్లీ డిలీట్ దెమ్. ఇందులో ఒకటి ఏదో మీ సర్వర్కి అసోసియేట్ అయ్యింది, అందుకే ఇన్యూజ్ అని వస్తుంది. నేను ఒకసారి డిలీట్ చేస్తాను ఫస్ట్ అవైలబుల్లో ఉన్న వాటిని. మనం ఇప్పుడే డిలీట్ చేసాం కదా ఒక సర్వరు, స్టిల్ ఇన్ ది ప్రాసెస్. ఇన్స్టాన్స్ ఇంకా షట్ డౌన్ అయిపోలే, అంటే టర్మినేట్ అవ్వలేదు. ఇదిగో ఈ సర్వర్ రన్నింగ్ లో ఉంది, అందుకే వాల్యూమ్ ఇన్ యూజ్ అని ఉంది. ఇది టర్మినేట్ చేస్తే అది ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది, మనమేం మాన్యువల్గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మన ఏఎంఐస్ ఉన్నాయా, ఇదిగో ఈ ఏఎంఐని కూడా డిలీట్ చేయండి. అంటే ఏఎంఐలో డిలీట్ ఆప్షన్ ఉండదు మనకి, డీరిజిస్టర్ అంటే డిలీట్ అనే అర్థం. స్నాప్ షాట్స్ కూడా చెక్ చేసుకోండి ఏమైనా ఉన్నాయా, ఇదిగోండి ఒక స్నాప్ షాట్ ఉంది, ఇది కూడా మీరు డిలీట్ చేసేసుకోండి. I deleted everything, so no instances left, all terminated, all AMIs deleted, volumes deleted, snapshots also deleted. Okay, so 2 things pending ఉన్నాయి, ఒకటి AMI catalog and life cycle manager. ఇది నేను మళ్ళీ మనం బ్యాక్ వస్తాం కదా,
నెట్వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నాయి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీటి గురించి. లైఫ్ సైకిల్ మేనేజర్స్ ఏంటి, ఓకే, ఏఎంఐ క్యాటలాగ్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది. ఓకే, దీస్ 2 టాపిక్స్ ప్లస్ ఈ టాపిక్స్ ఇప్పుడు నేను పోస్ట్ పోన్ చేసి విపిసి అయిపోయిన తర్వాత ఐల్ కమ్ బ్యాక్ హియర్. అది తెలియకుండా మనం వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే.